ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. తులారాశి వారికి నా హృదయపూర్వక వందనాలు. శుభోదయం. మా ఈ జ్యోతిష్య ఛానల్కు మీ అందరికీ సాదర స్వాగతం. మీ రాశి చక్రాలు ఈ రోజు ఏం చెప్తున్నాయి, మీ రోజు ఎలా ఉంటుంది అనే విషయం గురించి తెలుసుకుందాం. మరియు అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఆ భగవంతుడు ఎప్పుడు మీకు తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు మంచి మాటతో ప్రారంభిద్దాం. మీరు మీ వృత్తిలో పనిచేస్తున్నప్పుడు కేవలం జీతం కోసమే లేదా ప్రమోషన్ కోసమే కాకుండా ఆ పనిని ఒక సేవగా మీ విధిగా భావించి చేయాలి. అదేవిధంగా ఇంట్లో పనులు చేసేటప్పుడు కుటుంబ సభ్యుల పట్ల మీ బాధ్యతగా భావించి ప్రేమతో చేయాలి. ఈ విధంగా ఫలితంపై దృష్టి పెట్టకుండా కేవలం కర్మపై దృష్టి పెట్టినప్పుడు మీ పనిలో నాణ్యత పెరుగుతుంది, మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది మరియు మీరు చేసే ప్రతి పనిలో ఒక దివ్యమైన ఆనందాన్ని అనుభవిస్తారు. ఇది మిమ్మల్ని అంతర్గతంగా శుద్ధి చేస్తుంది, మీ మనసును నిర్మలంగా ఉంచుతుంది మరియు మీ వ్యక్తిత్వానికి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఇస్తుంది. ఈ స్తోత్రం మీ వృత్తి, కుటుంబ, సామాజిక జీవితం ఇలా ప్రతి రంగంలోనూ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. సామాజిక కార్యక్రమాలను ఆస్వాదించండి. ఈ రోజు అనవసరమైన అలవాట్ల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలను నివారించండి. మీ జీవితంలో మీకు చాలా ముఖ్యమైన ఒక వ్యక్తికి ఏదైనా కష్టం లేదా అనారోగ్యం రావచ్చు. ఇది మీకు కొంత ఆందోళన కలిగిస్తుంది. గతానికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన సంఘటన లేదా వ్యక్తి మీ ముందుకు రావచ్చు. దానిని తెలివిగా ఎదుర్కోవాలి. జీవితంలో వచ్చే మార్పులను విస్మరించలేకపోతే వాటిని సానుకూలకంగా జాగ్రత్తగా నిర్వహించండి. కొత్త ప్రారంభాలకు ఈ రోజు చాలా అనుకూలకంగా ఉంటుంది. మీ శక్తిని సరైన దిశలో ఉత్పాదకంగా ఉపయోగించండి. మీరు అశాంతితో కొంచెం అసహనంగా ఉండవచ్చు, కానీ దానిని మీపై ఆధిపత్యం చెలాయించనివ్వకండి. స్థిరమైన మరియు ప్రశాంతమైన మనసు మీకు విజయం యొక్క శిఖరాన్ని చేరుకోవడానికి సహాయపడుతుంది. ఎప్పుడైతే ప్రపంచం మొత్తం వదులుకో అని చెప్తుందో అప్పుడు మీలోని ఆశ ఇంకోసారి ప్రయత్నించు అని చెప్పాలి. సంబంధాలు. మీరు ఈ మధ్య ఎవరితోనైనా మంచి సంబంధాలు కలిగి లేకపోతే ఈ రోజు వారితో ఈ విషయాన్ని గురించి మాట్లాడవచ్చు. వారి మాటలను కూడా ఓపికగా మరియు జాగ్రత్తగా వినండి. ఇతరులకు మిమ్మల్ని అణిచివేసి ముందుకు వెళ్లడానికి మీరు అంత స్వేచ్ఛ ఇవ్వకూడదు. అదే సమయంలో మీరు వారితో చాలా కఠినంగా ప్రవర్తించడం కూడా సరికాదు. మధ్య మార్గం అవసరం. ఈ రోజు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలవడం సాధ్యమవుతుంది. వారి నుండి మీకు ప్రయోజనం చేకూరవచ్చు. అందుకే అప్రమత్తంగా మరియు చురుకుగా ఉండండి. మీ వ్యాపారం చేసేవారికి ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మీ నుండి చిన్న పొరపాటు కూడా జరగవచ్చు. ఏదైనా చట్టపరమైన విషయాలలో మీకు ఎక్కువ కష్టపడిన తరువాతే కొంత ఉపశమనం లభిస్తుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణం సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉంటుంది. మీరు మీ పనులను తెలివిగా సూక్ష్మ దృష్టితో పరిశీలించాలి. కుటుంబ సంబంధాలలో ఐక్యత మరియు సామరస్యం ఉంటుంది. ఏదైనా కొత్త పనిని ప్రారంభించేటప్పుడు దానిని నియమ నిబంధనలపై పూర్తి శ్రద్ధ వహించండి. మీరు కొంతమంది అసూయపడే వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. వారు మీకు అడ్డంకులు సృష్టించవచ్చు. ఈ రోజు మీకు స్నేహితులు మరియు బంధువులను కలిసే అవకాశాలు కూడా లభిస్తాయి. ఏదైనా సామాజిక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా లభిస్తుంది. ఇది మీకు గుర్తింపు తెస్తుంది. మరియు ఆర్థిక పక్షం కూడా ఈ రోజు మీకు అనుకూలకంగా ఉంటుంది. ఎక్కడో ఆగిపోయిన లేదా చిక్కుకుపోయిన డబ్బు మీకు లభిస్తుంది. ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. కానీ ఈ రోజు మీరు వాదనలకు మరియు అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండాలి. సాంకేతిక పనులలో విజయం సాధించే అవకాశాలు కూడా ఈ రోజు మీకు బలంగా ఉన్నాయి. అయితే ఈ రోజు మీరు మీ ప్రత్యర్థులు మరియు శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వారి నుండి కొన్ని సమస్యలు తలెత్తవచ్చు. మరియు సామాజిక లేదా సంఘ సంబంధిత కార్యకలాపాలలో మీ చురుకైన సహకారం ఉంటుంది. మరియు మీ సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని నిరూపించుకోవడానికి మీకు అద్భుతమైన అవకాశం లభిస్తుంది. పిల్లల విద్య లేదా వారి భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులను ఈ రోజు పూర్తి చేయండి. ఇది వారికి మంచి భవిష్యత్తుకు సుగమం చేస్తుంది. మరియు కుటుంబంలో స్థిరత్వం మరియు బాధ్యతాయుతమైన వాతావరణం ఉంటుంది. మీరు ఇంటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారు. ఇది కుటుంబానికి మేలు చేస్తుంది. పిల్లల విద్య లేదా భవిష్యత్తుకు సంబంధించిన విషయాలలో తీవ్రత మరియు చిత్తశుద్ధి కనపడుతుంది. పెద్దలకు అవసరమైన సౌకర్యాలు లేదా సంరక్షణ కోసం ప్రణాళికలు వేయవచ్చు. వారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. కుటుంబ బడ్జెట్ లేదా పెట్టుబడి గురించి చర్చలు జరగవచ్చు. ఇది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. ఇంటి అవసరాలను ప్రాధాన్యత ఇవ్వడం ఈ రోజు మీ ముఖ్యమైన బాధ్యత కావచ్చు. చిన్న కుటుంబ పర్యటన లేదా అవసరమైన షాపింగ్ కూడా సాధ్యమవుతుంది. మరియు ప్రేమ జీవితం. మీ ప్రేమ సంబంధాల్లో స్థిరత్వం మరియు విశ్వసనీయత భావన బలంగా ఉంటుంది. మీ భాగస్వామి పట్ల బాధ్యత మరియు
వారికి సమయం కేటాయించే భావన కూడా ఉంటుంది. ఇది మీ బంధాన్ని బలపరుస్తుంది. వివాహితుల మధ్య భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు, ముఖ్యంగా ఆర్థిక లేదా కుటుంబ ప్రణాళికలు వేయవచ్చు. మరియు జాగ్రత్తలు. పని మరియు కుటుంబ బాధ్యతల మధ్య సమన్యాయం సాధించడంలో కొన్ని చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి. మీ కొంతమంది సన్నిహితులు కూడా మీకు వ్యతిరేకంగా కొన్ని అడ్డంకులు సృష్టించవచ్చు. వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. ఇతరుల మాటలను సులభంగా నమ్మకుండా మీ సామర్థ్యం మరియు పనిచేసే సామర్థ్యంపైనే విశ్వాసం ఉంచండి. వివాహ సంబంధాలలో మాధుర్యం మరియు సన్నిహిత్యం ఉంటాయి. కుటుంబ సభ్యుల కోసం కొన్ని బహుమతులు తీసుకురావడం మరియు వారితో నాణ్యమైన సమయం గడపడం వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మరియు ప్రేమమయంగా ఉంచుతుంది. ఈ రోజు మీకు కొంతమంది మంచి నిజమైన స్నేహితులు ఏర్పడతారు. అదే సమయంలో మీ తండ్రి లేదా ఉపాధ్యాయులకు కలిగే నష్టాల గురించి కూడా మీరు ఆందోళన చెందుతారు. ఇలాంటి పరిస్థితులలో మీ భాగస్వామి ప్రతి దశలోనూ మీతో ఉంటారు మరియు పూర్తి సహాయం చేస్తారు. మీ అంతర్లీన శక్తులను సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా మీరు జీవితంలో కొత్త శిఖరాలను చేరుకోవచ్చు. మీ ప్రియమైన వారితో విలువైన సమయం గడపండి మరియు ఒక కొత్త ప్రారంభం గురించి ఆలోచించండి. ఇది మీ కోరికలకు ఒక కొత్త మలుపునిస్తుంది మరియు మీ సంబంధాన్ని మరింత లోతుగా బలంగా చేస్తుంది. ప్రేమను పెంచడానికి మీ భాగస్వామికి హృదయపూర్వకంగా ప్రేమ సందేశాలను పంపడం కూడా అద్భుతమైన ఆలోచన. మీ హృదయ ద్వారాలను తెరవడానికి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే త్వరలో చాలా మంచి వార్త మిమ్మల్ని చేరుకోబోతుంది. మీ దాతృత్వం మరియు ఉదార స్వభావం మీ భాగస్వామిని మీకు మరింత దగ్గర చేస్తుంది, ఎందుకంటే మీరు ఉత్సాహంగా మరియు నిజాయితీగా మీ ప్రేమను వ్యక్తపరుస్తారు. మీ విశ్వసనీయత మరియు విధేయత స్పష్టంగా ఉంటుంది. అలాగే వారి భావోద్వేగ సందేశాలపై మీరు మరింత శ్రద్ధ పెట్టడం నేర్చుకుంటారు. వారి అంతర్గత ప్రపంచాన్ని అర్థం చేసుకుని సవాలును స్వీకరించడం మీ సంబంధాలలో అద్భుతమైన బలాన్ని తెస్తుంది. మీ భావోద్వేగ అవగాహనపై దృష్టి పెట్టండి మరియు వారి మానసిక స్థితిలో వచ్చే చిన్న చిన్న మార్పుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఒక స్థిరమైన మరియు సహనశీల భాగస్వామి మీ జీవితంలో స్థిరత్వాన్ని తెస్తుంది. ఇది మీ తీవ్రమైన భావోద్వేగ అంతర్దృష్టులను సమతుల్యం అధిగమించడానికి మీకు సహాయపడుతుంది. మరియు మీ వృత్తి, మీ సహజ ఆకర్షణ మరియు మీ కార్మిష ఈ రోజు మరింత మెరుగుపడుతుంది. దీనివల్ల మీ చుట్టూ ఉన్న వారిని ప్రేరేపించడం మరియు ప్రోత్సహించడం మీకు సులభం అవుతుంది. మీరు సాహసోపేతమైన ఆలోచనలు మరియు స్పష్టమైన లక్ష్యాలతో చొరవ తీసుకుంటారు మరియు ఉత్సాహంగా మీ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తారు. భావోద్వేగ తెలివితేటలు ఇప్పుడు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. నిజమైన శ్రద్ధను వ్యక్తం చేయడం ద్వారా మరియు బహిరంగ సంభాషణను అభ్యసించడం ద్వారా మీరు సహోద్యోగులు మరియు అధికారులతో విధేయత మరియు సహకారాన్ని పెంపొందించుకుంటారు. మీ వృత్తిపరమైన పరిధిలో శాశ్వత సంబంధాలను ఏర్పరచుకునేటప్పుడు మీ ఉత్సాహాన్ని మరియు స్నేహభావాన్ని ముందుకు సాగనివ్వండి. ఈ రోజు ఏదైనా అనవసరమైన ఆదాయం లేదా ఊహించని ధనలాభం మీకు ప్రయోజనం చేకూరవచ్చు. మీకు తెలిసిన వ్యక్తి యొక్క ఊహించని అనారోగ్యం లేదా మరణం కూడా మిమ్మల్ని కొంత కలవరపెట్టవచ్చు. కానీ వృత్తిపరంగా ఈ రోజు చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీరు చేసిన ప్రణాళికలు మరియు కష్టపడిన పని మీకు ఖచ్చితంగా లాభం చేకూరుస్తాయి. ప్రయాణంలో జరిగే అవాంతరాలను లేదా ఆలస్యాలను నివారించడానికి ముందుగానే ఏర్పాటు చేసుకోండి. మీ అదృష్ట నక్షత్రం ప్రకాశిస్తుంది. దీని కారణంగా మీరు మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభం చేయవచ్చు. కొత్త సాంకేతికాలపై దృష్టిని కేంద్రీకరించండి మరియు చిన్న తప్పులు చేయకుండా జాగ్రత్త వహించండి. ఈ రోజు మీరు కొంత భయపడినట్లు అనిపించవచ్చు మరియు మీ ప్రత్యర్థులను మరియు సమస్యలను తేలికగా తీసుకోకండి. శిఖరాన్ని చేరుకోవడానికి మీ మనసును స్థిరంగా మరియు దృఢంగా ఉంచుకోండి. పనిలో కొత్త పనిని ప్రారంభించే ప్రణాళిక విజయవంతమవుతుంది మరియు మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. మీ కృషికి మంచి ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగుల కార్యకలాపాలను మరియు పనులను విస్మరించవద్దు. వారిపై ఒక కన్ను వేసి ఉంచండి. ఉద్యోగం చేసేవారు నిర్లక్ష్యం కారణంగా ఏదైనా ముఖ్యమైన అవకాశాన్ని లేదా అద్భుతమైన సాధన కోల్పోవచ్చు. మరియు ఆరోగ్యం, కీళ్ల నొప్పులు మరియు వాయు సంబంధిత శారీరక సమస్యలు ఈ రోజు మిమ్మల్ని వేధించవచ్చు. మీ ఆహార మరియు దినచర్యలు క్రమబద్ధంగా ఉంచుకోండి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోండి. కడుపు, మోకాలు లేదా కండరాలకు సంబంధించిన అసౌకర్యం లేదా నొప్పులు ఉండవచ్చు. ధ్యానం, యోగా మరియు శారీరక కార్యకలాపాలను మీ దినచర్యలో తప్పనిసరిగా భాగం చేసుకోండి. ఇవి మీకు విశ్రాంతినిస్తాయి. మానసికంగా మీరు స్థిరంగా మరియు ప్రశాంతంగా ఉంటారు. ఈ రోజు చేయవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం. ఈ రోజు దుర్గాదేవిని పూజించడం చాలా మంచిది. దుర్గాదేవి ఆలయానికి వెళ్లి అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులను సమర్పించండి. అలాగే పేదలకు బెల్లం లేదా శనగలను దానం చేయండి. ఇది మీకు అదృష్టాన్ని మరియు సానుకూలతను తెస్తుంది. జీవితంలో ఎల్లప్పుడూ సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. ఈ రోజు శుభప్రదం కావాలని ఆశిస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు. నేను ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాను.
తులారాశి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.